చేస్తా ఉన్నానండి. కుమారస్వామి గారు, మా ప్రైమ్9 మేనేజ్మెంట్ చైర్మన్ గారు, CEO గారు, ఇది ఎంత ఒత్తిళ్లు ఉన్నా కూడా సమాజహితం కోసం ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఎంతోమంది దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రైమ్9 సమాజహితం కోసం మా మేనేజ్మెంట్ ప్రజల హితం కోసం ముందడుగు వేస్తూనే ఉన్నాం. మీలాంటి మేధావులు, అడ్వకేట్లు కూడా కలిసి రావాలి. విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా సంఘటితం అయ్యారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమం ఎలాగైతే చేశారో తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు, ప్రాథమిక హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, జిల్లా కలెక్టర్ల వ్యవస్థ ఉంది మన జిల్లాలలో. ఇంత జరుగుతున్నా కూడా ఏ జిల్లా కలెక్టర్ కూడా అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదంటే జిల్లా యంత్రాంగం కూడా దీని మీద దృష్టి పెట్టకపోతే మీలాంటి అడ్వకేట్లు ప్రైవేటుగా హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ అప్రోచ్ అవ్వడానికి లాలో అవకాశం ఉంది కదా కుమారస్వామి గారు? 100% చట్టానికి విరుద్ధంగా ఏ అక్రమాలు జరిగినా, ఎక్కడ అక్రమాలు విద్యా వ్యవస్థలో ఒకదానికి పర్మిషన్ తీసుకొని ఒక 5-6 బ్రాంచులు జరిగినా మనం ఆ రిలవెంట్ అక్కడ ఉన్న మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి మరియు జిల్లా కలెక్టర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇచ్చి మనం హైకోర్టులో రిట్ కూడా దాఖలు చేయొచ్చు, స్థానికులు కావచ్చు. అలాగే ఇది స్వతంత్రంగా మనం బిల్లులు కూడా దాఖలు చేసి దీని మీద చర్యలు తీసుకోవడానికి 100% ప్రతి పౌరుడికి బాధ్యత ఉంటుంది. ప్రతి పౌరుడు చేయొచ్చు. రానున్న రోజులల్లో నేను గత ఒక 1 వీక్ లో నేనే ప్రత్యేకంగా దీనిపైన రిట్ కూడా వేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. అవసరమైతే బిల్లు కూడా దాఖలు చేస్తాను. ఈ యొక్క మహా ఉద్యమం గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలలో, రాష్ట్రం మొత్తం ఒక పెను మార్పు లాగా, ఒక అగ్ని జ్వాలలాగా రగులుతా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇది మానిటరింగ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఇలాంటి వాటికి నాకు తెలిసి అంత అవకాశం ఇయ్యరు. అది ఎవరన్నా ఉండని, అల్లు అర్జున్ లాంటి కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు చేసింది. 100% ఎంత పెద్ద వ్యవస్థ కాదు, శక్తులు ఉన్నా రానున్న రోజులలో దీనిపై తగిన చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటది. అలాగే మేధావులు, న్యాయవాదులు, పౌర సంఘ నేతలు, ప్రజా సంఘ నేతలు, కుల సంఘ నేతలు కూడా రానున్న రోజులలో ప్రైమ్9 తో కూడా మేమందరం కలిసి ఒక మహా ఉద్యమంలా గ్రామ స్థాయిలో చైతన్యం రగిలించే విధంగా ప్రయత్నాలు చేద్దాం. దీనికి ఎండ్ కార్డు కూడా పడుతుందని నేను భావిస్తున్నాను. కుమారస్వామి గారు, ఎక్కడో సంధ్యా థియేటర్లో తొక్కేసలాడలో జరిగిపోతే రేవంత్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన స్పందించి పోలీసు తన పని తను చేసుకుంటుందని అరెస్టు చేయటం, ఆ రోజు ఒకరోజు జైల్లో పెట్టడం మనం అంతా చూసాం. అది కక్ష సాధింపులైనా ఏం జరిగినా మనకి సంబంధం లేదు. కానీ ఒక గవర్నమెంట్ సీఎం తలుసుకుంటే హోంమినిస్టర్ శాఖ ఎలా ఉంటుందనేది మన కళ్ళారా చూసాం. కానీ ఇక్కడ నిస్సిగ్గుగా తెలంగాణ రాష్ట్రం నడిబొడ్డులో ఇంటర్మీడియట్ బోర్డు హాలిడేస్ ఇస్తే కూడా క్లాసులు ఆన్లైన్లో కండక్ట్ చేసి రేపు కమింగ్ సాటర్డే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నారు. పేరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్కి మేనేజ్మెంట్లు ఏం చెప్తున్నాయంటే సిలబస్ ఆల్రెడీ 1 యూనిట్ అయిపోయింది, మీకు June 2 ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ ఇయర్కి అలాగే సెకండ్ ఇయర్కి మళ్ళీ సిలబస్ రిపీట్ చెయ్యం, ఈ సిలబస్ మళ్ళీ చెప్పే అవకాశం ఉండదని పేరెంట్స్ని భయపెడుతున్నారు. ఒక హాలిడేస్ ఉన్న జీవోని వైలేషన్ చేసి ఆన్లైన్ పెట్టినప్పుడు ఒక అడ్వకేట్గా మనం కోర్టుకి అప్రోచ్ అయ్యి June 2 నుంచి మళ్ళీ రీఓపెనింగ్ అయినప్పుడు విద్యార్థి సంఘ నాయకులు కూడా చేసిన క్లిప్పింగ్స్ ఉన్నాయి మన దగ్గర, వాళ్ళు చేసిన తనిఖీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక అడ్వకేట్గా, ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా సమాజహితం కోసం మీరు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి June 2 ఆన్వర్డ్స్ ప్రైమ్9 వేదికగా జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ సిలబస్ ఆన్లైన్లో వాళ్ళు ఎన్ని కండక్ట్ చేసినా కూడా 2 June ఆన్వర్డ్స్ మళ్ళీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో క్లాసెస్ పునఃప్రారంభించాలని మన కోర్టుకి అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకోవచ్చు కదా అని అంటున్నాను. ఏమంటారు మీరు? 100% అండి. చట్ట విరుద్ధమైనది ఏ కార్యక్రమమైనా న్యాయస్థానంలో మనకు 100% న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అక్రమాలను ఈ రోజు ఫిర్యాదుదారులు మేబీ ఒక 100 మంది 200 మంది ఉండొచ్చు. ఈ ప్రైమ్ డిబేట్ ద్వారా రానున్న రోజులలో కొన్ని లక్షల ఫిర్యాదులు వస్తాయి. మీరు ఒక వ్యక్తిని కాదు, ఒక శక్తిని, కార్పొరేట్ శక్తి మూలాలను కదిలిస్తున్నారు. రానున్న రోజులల్లా అన్ని విద్యా వ్యవస్థలోనే మార్పులు జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చెయ్యదు. అది ఎంత పెద్ద శక్తి అయినా ఉండని దానిలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క స్పెషల్ డిబేట్ ద్వారా కొన్ని 100 మంది రానున్న రోజులలో ఫిర్యాదులు కూడా పెరుగుతాయి. ఫిర్యాదులు కూడా ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క జిల్లా వైజ్ గా, మండలం వైజ్ గా ఫిర్యాదులు పెరుగుతూ ఉంటాయి. దీనిని ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు జరగడం
100% కన్ఫామ్. మిమ్మల్ని కుమారస్వామి గారు మిమ్మల్ని పిలుస్తాం. శ్రీ చైతన్య, నారాయణ లేకపోతే ఏ కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటి వరకు విద్యార్థి సంఘాల నాయకుల దగ్గర ఉన్న సమాచారం మా ప్రైమ్ లైన్ ప్రధాన కార్యాలయాలకి పిల్లలు చనిపోయిన పేరెంట్స్, డబ్బులు అప్పులు బాధలైన పేరెంట్స్ అందరూ కూడా మనకు అప్రోచ్ అయ్యారు. లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం, వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రైమ్ లైన్ వేదికగా వాళ్ళందరినీ ఒకే చోట సమావేశపరచలేం కాబట్టి తెలంగాణ, ఆంధ్రాలో ఒక వేదికని ఏర్పాటు చేసి బహిరంగ గ్రౌండ్లో ప్రైమ్ లైన్ వేదికగా మీలాంటి మేధావులందరినీ కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళు చనిపోయారు, ఏం జరుగుతుంది ఇంటర్మీడియట్ వ్యవస్థలో, ఈ కార్పొరేట్ దందాలో సభ్య సమాజానికి అనేక నిజాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీలాంటి వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. శిరీష గారు నమస్కారం. సునీత గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి.